కూడా 5 రాష్ట్రాల్లో ఏం జరిగింది? బీజేపీ కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 రాష్ట్రాల్లో విజయాన్ని సాధించే ప్రయత్నం చేస్తోందా? బిగ్ బ్యాటిల్లో ఈరోజు ఓటర్లు ఎటువంటి వైపుగా, ఏ పార్టీ వైపుగా నిలబడ్డారనేది చూడాలి. మమత మాయాజాలం నిలుస్తుందా? పినరయ్ విజయన్ మళ్ళీ పటాకా పేలుస్తారా? స్టాలిన్ విజయ ఢంకా మోగించబోతున్నారా? అండ్ ఈ ముగ్గురికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడుకుంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు. దీంతో బిగ్ బ్యాటిల్, బిగ్ అప్డేట్, అట్ ద సేమ్ టైం బిగ్ ఎగ్జిట్ పోల్ తో మీ ముందుకు వచ్చేసింది ఆర్టీవీ. అండ్ మేమిద్దరం కలిసి ఈ రోజు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏం ఉండబోతున్నాయి, ఏం చెప్తున్నారు, ఎటువంటి సినారియో ఉందో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ రియాలిటీని మీ ముందు ప్రయత్నం చేయబోతున్నాం. 5 states, ఇట్స్ అ బిగ్ బ్యాటిల్. ట్రూ. ఎవరు ఊహించని రీతిలో ఉదాహరణ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు నేను. బీజేపీని తమిళనాడులో ఒక శిఖరం వైపుగా, అంటే ఒక బజ్ క్రియేట్ చేసిన వ్యక్తి అన్నామలై అనూహ్యంగా ఎన్నికల్లో పోటీ చేయలేదు. ట్రూ. మమతా బెనర్జీ 3 సార్లు అక్కడ డైరెక్ట్ గా కంటిన్యూస్ గా 3 టర్మ్స్ లీడ్ చేశారు. 4th టర్మ్ వెస్ట్ బెంగాల్లో ఏం జరగబోతోంది? తమిళనాడు కొత్తగా ఏర్పడినటువంటి పార్టీ తమిళనాడు విజయ్ ఏం చేయబోతున్నారు? ఇలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఎలక్షన్స్ లో ఏం జరిగింది తెలుగు ప్రజల కోసం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికంటే వేగంగా ఆర్టీవీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో పాటుగా ఎటువంటి ఫ్యాక్టర్స్ అక్కడ పనిచేస్తాయి ఇన్ డీటెయిల్ గా చెప్పే ప్రయత్నం చేస్తోంది. సో ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. సో బ్రేకింగ్ న్యూస్ వస్తోంది, మనం చూస్తున్నాం. 5 రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఉత్కంఠ రేపుతున్న 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు. బెంగాల్ గడ్డపై దీది రికార్డు తిరిగి రాస్తారా లేదా? అక్కడ బీజేపీ కైవసం చేసుకోబోతుంది. తమిళనాట స్టాలిన్ ఏం చేయబోతున్నారు? పినరయ్ విజయన్ మరోసారి అధికారం కోసం తహతహలాడడంతో ఆయన అక్కడ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏం చెప్తున్నాయి? అస్సాంలో 3వసారి హిమంత బిశ్వ శర్మ 3వసారి అధికారంలోకి వస్తారా? చూడాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా నాతో పాటుగా సచిన్ కూడా ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తా నేను. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అందించింది. ఆ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ద్వారా 5 రాష్ట్రాల్లో ఎటువంటి రిజల్ట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా నా కొలీగ్ సచిన్ అసలు పోలింగ్ పర్సెంటేజ్ చెప్తారు. సో పోలింగ్ పర్సెంటేజ్ తమిళనాడులో ఎలా ఉంది, కేరళలో ఎలా ఉంది, అస్సాంలో ఎలా ఉంది, బెంగాల్ 2 ఫేజెస్ లో ఎలా ఉంది? ఒకసారి పోలింగ్ పర్సెంటేజ్ సచిన్. ఇంట్రెస్టింగ్ గా పోలింగ్ పర్సెంటేజ్ గురించి మాట్లాడుకున్నప్పుడు తమిళనాడు గురించి మాట్లాడుకునే సందర్భం 84.69%. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. ఇక్కడ కాస్త ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను మనోజ్. ఇక్కడ దాదాపుగా గతంతో పోల్చుకుంటే అంటే వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇక్కడ ఈ సర్వే వచ్చిన తర్వాత కూడా పోల్ పర్సెంటేజ్ లో కాస్త ఆ హైక్ అనిపించింది తప్ప ఓటు వేసిన సంఖ్య మాత్రం నార్మలైజ్ గానే ఉంది. వీటి గురించి మధ్య మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ ఏ స్టేట్ అనేది. అండ్ కేరళ 78.23% పోల్ పర్సెంటేజ్ నమోదైంది. అస్సాంలో 85.38% పోల్ పర్సెంటేజ్ నమోదైంది. పుదుచ్చేరి 91.23% పుదుచ్చేరిలో. అండ్ బెంగాల్లో ఫేజ్ 1లో 91.78 ఇప్పటి వరకు హైయెస్ట్ కింద మాట్లాడుకుంటున్న సందర్భం దేశ చరిత్ర గురించి కూడా. అట్ ద సేమ్ టైం వెస్ట్ బెంగాల్ ఫేజ్ 2లో ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 90% పోల్ పర్సెంటేజ్ నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇది ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా? పోల్ పర్సెంటేజ్ గురించి మాట్లాడుకున్నప్పుడు సాధారణంగా ఏమంటూ ఉంటానంటే ఇంకంబెన్సీ సాధారణంగా ఎక్కడ కూడా స్ట్రాటజిక్ కావచ్చు, లేకపోతే ఒక సర్వే ఫలితంగా ఒక రిజిస్టర్డ్ గా ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అనేది లేదనే చెప్పుకోవాలి. ఎందుకు అని ఏ మాట అంటున్నానంటే, మీరు ఎక్కడైనా కాస్త రిఫర్ చేసే ప్రయత్నం చేయండి. పోల్ పర్సెంటేజ్ అంటే ఎంత పెరిగినప్పుడు మారిపోతుందా అంటే కనుక గన్ షార్ట్ గా ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది అనడానికి ఎక్కడ అథెంటిక్ గా మనకు కనిపించదు. ఆఫ్ కోర్స్ ప్రోస్ అండ్ కాన్స్ ఇటు ఉండొచ్చు కాక, బట్ ఇప్పుడు బెంగాల్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అదే మేరకు ఇంపాక్ట్ చూపించబోతుంది అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. బట్ ఒకసారి ఇంట్రెస్టింగ్ గా యాజ్ యూ సెడ్ ఒకసారి పీపుల్స్ పల్స్ సంబంధించి మనం ఆ రిజల్ట్ కూడా చూద్దాం. ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. చాణక్య స్ట్రాటజీస్ హోల్స్ అండ్ పీసీఆర్ తమిళనాడులో డిఎంకే మరోసారి అక్కడ అధికారులకు వచ్చే అవకాశం ఉందనేది చాణక్య స్ట్రాటజీస్ చెప్తున్నమాట. బట్ తమిళనాడులో 84.69% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. కేరళలో 78.23, అస్సాంలో 85.38, పుదుచ్చేరిలో 91.23, బెంగాల్లో 2 ఫేజెస్ కలిపి 92.59 అన్నట్టుగా నమోదైంది. సో పోలింగ్ పర్సెంటేజ్ కూడా అద్భుతంగా నమోదైంది. గతంతో పోలిస్తే పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. సో ఒకసారి పోలింగ్ పర్సెంటేజ్ గురించి సచిన్ ఇందాక చెప్పినట్టుగా ఐ కంటిన్యూ విత్ దాట్. సో వెస్ట్ బెంగాల్లో గతంలో 82% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇప్పుడు 92, 10% ఇంక్రీజ్ అయింది. జనరల్ గా సచిన్ ఇటువంటి పోలింగ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అప్పుడు అయితే ఒకటి గవర్నమెంట్ ఇన్కంబెన్సీ వచ్చి ఉండాలి. అంటే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటుంది. లేదు
ఇక్కడ ఇంకో ఫ్యాక్టర్ కూడా, గవర్నమెంట్ ఇచ్చే పథకాలు అద్భుతంగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు వచ్చి గవర్నమెంట్కి అగేన్స్ట్ గా ఏదో ప్రయత్నం చేయాలనుకున్నా, ఎమోషనల్ గా కొన్ని ఫార్వర్డ్ చేయాలనుకున్నా కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. యాజ్ వైజ్ వర్స పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉంటాయి. అస్సాంలో కూడా సుమారుగా 3% పెరిగింది పోలింగ్ పర్సెంటేజ్. హ్యాట్రిక్ కోసం హిమంత బిశ్వ శర్మ అక్కడ ట్రై చేస్తున్నారు. ఆయనకి సక్సెస్ అవడానిక లేదా కాంగ్రెస్ పార్టీ కంబ్యాక్ ఇవ్వడానిక చూడాలి. తమిళనాడులో 11% పెరిగింది పోలింగ్ పర్సెంటేజ్. గతంలో రెండు పార్టీలే, డిఎంకే ఏఐడిఎంకే. ఇప్పుడు టీవీకే విజయ్ కూడా వచ్చారు కాబట్టి ఈ పోలింగ్ పర్సెంటేజ్ లో విజయ్ ఏమన్నా ఇంపాక్ట్ చూపించడం అనేది కూడా చూడాలి. కేరళలో 4% పెరిగింది. సో యాంటీ ఇన్కంబెన్సీ కావచ్చు, అది గవర్నమెంట్ అవకాశం ఉంది. సో పోలింగ్ పర్సెంటేజ్ ఇలా ఉన్నాయి. సో ఇట్స్ సచిన్ చెప్పినట్టుగా డ్రాస్టిక్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో ఏ రాష్ట్రంలో కూడా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైన దాఖలలో అది వెస్ట్ బెంగాల్ నమోదైంది. 92.59% యాజ్ ఆఫ్ నౌ. రెండు ఫేజీలు కలిపి 92% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. సో ఇది బిగ్గెస్ట్ థింగ్ అని చెప్పాలి. సో ఫస్ట్లీ అండ్ పీపుల్స్ పల్స్. సో ఇందాక చెప్పినట్టుగా చాణక్య స్ట్రాటజీస్, పీపుల్స్ పల్స్, ఇండియా టుడే, యాక్సిస్ ఇండియా, రకరకాలుగా అద్భుతమైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వస్తూ ఉన్నాయి. సో మినిట్ టు మినిట్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవ్వడంతో పాటుగా కీన్ అబ్జర్వేషన్ చేసిన తర్వాత వాళ్ళకి కలిసి వచ్చిన అంశాలేంటి, నెగిటివ్ అయిన అంశాలేంటి ఇంటిలో చెప్పుకుందాం. ఒకసారి ఒక ఎగ్జిట్ పోల్స్ ఫలితాన్ని ఇస్తాను. పీసీఆర్ రెడీ? ఎగ్జిట్ పోల్ ఫలితం ఫస్ట్ గా పీపుల్స్ స్ట్రాటజీ. పీపుల్స్ పల్స్ వచ్చింది, ఒకసారి హోల్డ్ చేయండి. పీపుల్స్ పల్స్ డిఎంకే గెలవబోతుందని ఇచ్చింది. చాణక్య స్ట్రాటజీస్ కూడా తమిళనాడులో డిఎంకే పై చేసి సాధించబోతుందని ఇచ్చింది. టీవీకే కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ తమిళనాట టీవీకే అనేటువంటి పార్టీతో కొత్తగా వచ్చినటువంటి విజయ్ కి 21 స్థానాలు ఇచ్చింది. మీరు చూస్తున్నారు పీపుల్స్ పల్స్ లో అటు తమిళనాడుకు వచ్చినటువంటి రిజల్ట్స్ లో ఎటు చూసిన పెద్దగా చేంజెస్ ఏమి లేవు, నార్మల్ గా మోడరేట్ గా ఉన్నాయి. సో టీవీకే 21 సీట్లు, కానీ విజయ్ మాత్రం డిఎంకే అన్నట్టు కనబడుతోంది. సచిన్ వాట్ యు సే? ఇక్కడ టీవీకే ప్రభావం ఏ మాత్రం లేదు, 21 సీట్ల వరకు మాత్రమే. కానీ విజయ్ సపోర్ట్ చేయకపోయినా మ్యాజిక్ ఫిగర్ తో డైరెక్ట్ గా ఆయన బయటపడే అవకాశం ఉంది. ఏఐడిఎంకే పెద్దగా స్కోప్ ఏం దొరకలేదు. ఇక్కడ మళ్ళీ రెండవసారి కూడా స్టాలిన్ గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతుంది. అంటే ఇక్కడ బీజేపీ ఫెయిల్యూర్ అండ్ టీవీకే ఎంట్రీ ఇవ్వడం ఏదైనా ప్రభావం చూపించిందా బీజేపీకి? ఇక్కడ ఎస్, దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ బ్రేకింగ్ న్యూస్ ఇస్ కమింగ్ హియర్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. హియర్ ఇట్ ఇస్ ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి 5 రాష్ట్రాల ఫలితాలపై పీపుల్ పల్స్ సంచలన సర్వే చెప్పింది.